హలో ఆల్, ఈ వీడియోలో హ్యాపీ పటేల్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే నెట్ఫ్లిక్స్ లోకి అయితే వచ్చింది. హిందీ లాంగ్వేజ్ మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది, తెలుగు డబ్బింగ్ అయితే లేదు. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 56 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తాయి. మెయిన్ లీడ్ అయిన హీరో తన ఒక మిషన్ పని మీద గోవాకి అయితే వెళ్తాడు భయ్య. అది కూడా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. సిచ్యువేషన్స్ ఏంటో మీరు మూవీ చూస్తే తెలుసుకోవాలి. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారన్నమాట. అసలు ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు తన గోవా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అసలు హీరో ఎవరు, అసలు తను ఏం చేస్తుంటాడు, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ హ్యాపీ పటేల్ ఖతర్నాక్ జాసూస్ అనే మూవీ. ఇక ఈ మూవీ నాకు ఎలా అనిపించదు అంటే నాట్ వర్క్డ్ అవుట్ భయ్య. నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. నేనైతే ఓన్లీ కామెడీ కోసమే చూసాను. నేనేం లాజికల్ కోసం ఏం చూడలేదు, కానీ కామెడీ వర్కౌట్ అయితే చాలరా బాబు అని చెప్పేసి చూసాను. అండ్ ఈవెన్ అమీర్ ఖాన్ గారు ప్రొడక్షన్ నుంచి అయితే వచ్చింది. అండ్ వాళ్ళు క్యామియోస్ కూడా చేశారు ఇందులో. అది అందరికీ తెలిసిందే, మీరు ఈ మూవీ గురించి ఫాలో అప్ అయ్యి ఉంటే కనుక. మరి ఇంకా ఓవరాల్ గా అయితే నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్య. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే కామెడీ అండ్ స్పూఫ్. మీకు జానీ ఇంగ్లీష్ మూవీ గుర్తుంటే కనుక అదే స్టైల్లో స్పై మూవీస్ ని స్పూఫ్ చేస్తూ వచ్చే కామెడీ ఉంటుంది ఇందులో. అది కొన్ని చోట్ల చాలా హిలేరియస్ గా అనిపించింది, కొన్ని చోట్ల మాత్రమే. అండ్ వీరిదాస్ యాక్టింగ్ కూడా బాగా వర్కౌట్ అయింది. బ్రిటిష్ ఎన్ఆర్ఐ యాక్సెంట్ తో హిందీ వర్డ్స్ ని తప్పుగా పలుకుతూ ఆయన చేసిన కామెడీ అయితే మూవీకి కొంచెం మెయిన్ హైలైట్ అనే చెప్పాలి. అంతే భయ్య. స్టార్ క్యామియోస్ అమీర్ ఖాన్ గారు ఇలాంటి స్టార్స్ సర్ప్రైజ్ కొంచెం వర్కౌట్ అవుతుంది, ఓకే పర్లేదు అనిపిస్తుంది అంతే. నెగటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాజిక్ లేని స్టోరీ. అయినో నేను లాజికల్ కోసం చూడలేదని చెప్పేసి మీకోసం చెప్తున్నా. ప్లాట్ లో అస్సలు లాజిక్ ఉండదు, కేవలం బ్యాక్ టు బ్యాక్ జోక్స్ మీదే మొత్తం ఫోకస్ చేస్తారన్నమాట. సో అందువల్ల మీకు అంత కనెక్టివ్ గా అనిపించదు, స్టోరీ కూడా అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించదు అనమాట. నాకు అక్కడే వర్కౌట్ అవ్వలేదు. అండ్ సిల్లీ జోక్స్ భయ్య, ప్రతి నిమిషం కామెడీ చేయడానికి ట్రై చేశారు. అందువల్ల కొన్ని జోక్స్ అయితే చాలా ఫోర్స్డ్ గా అనిపించే, కామెడీ కూడా ఫోర్స్డ్ గా అనిపించింది, వర్కౌట్ అవ్వలేదు అసలు. మరి ఈ ప్రతిదీ కూడా జోక్ చేయాల్సిన అవసరం లేదు కామెడీ మూవీ అయినంత మాత్రాన. కొన్ని మూమెంట్స్ సీరియస్ గా తీయచ్చు, నో ప్రాబ్లం అట్లా. అది అసలు ట్రై చేయలేదు వీళ్ళు. ఇంకా పేసింగ్ అంటారా, అబ్బో ఆ కంటిన్యూస్ సిల్లీనెస్ తో ఆ కేవోస్ వల్ల సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి మూవీ చాలా ఎగ్జాస్టింగ్ అనిపిస్తుంది. అస్సలు వర్కౌట్ అవ్వదు, చాలా చిరాకు తెప్పిస్తుంది సెకండ్ హాఫ్ అయితే మూవీని. నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి నాకైతే నచ్చలేదు పోయి మూవీ. మీరు చూద్దాం అనుకుంటే ట్రై చేయండి, నెట్ఫ్లిక్స్ లోనే ఉంది. మీ ఇష్టం, మీ ఓపిక. మీకన్నా వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.